Hello everyone, welcome back to our channel Sarada Chaduvulu. In today's video, we are going to learn a very important topic, edit passage, which is question number 22 in SSC examination. మనం ఈరోజు ఈ వీడియోలో ఎడిటింగ్ ప్యాసేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 22 కింద ఇది ఎడిటింగ్ ప్యాసేజ్ ఇస్తారు. ఫస్ట్ ప్యాసేజ్, he was one of the students who always comes late to class. The teacher scolded him for his carelessness and advised him to be punished. ఇప్పుడు మనకి వచ్చి కరెక్షన్స్ అక్కడ స్టూడెంట్ ఒకటి, కమ్స్ ఒకటి, స్కోల్డ్ ఒకటి, అడ్వైజ్ ఒకటి, వీటికి మనం కరెక్షన్ చేయాలి. హీ వాజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, నాట్ స్టూడెంట్స్, స్టూడెంట్స్. He was one of the students who always came late, not comes, came late, who always came late to class. The teacher scolded him for his carelessness and advised him to be punctual. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఇక్కడ సింగులర్ వచ్చింది కనుక స్టూడెంట్, ప్లూరల్ ఫామ్ నీడెడ్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ స్టూడెంట్స్. అలాగే ఇక్కడ మిగిలినంత ఎంటైర్ ప్యాసేజ్ ఇన్ పాస్ట్ టెన్స్ కనుక కేమ్, తర్వాత స్కోల్డెడ్, అడ్వైజ్డ్. ఇది ఫస్ట్ ప్యాసేజ్. Each of the girls have bought her books. The teacher asked them to open on page 10 and begin reading. ఇక్కడ మనకి కరెక్షన్స్ వచ్చి ఇక్కడ హ్యావ్ ఒకటి, తర్వాత సెకండ్ వన్ వచ్చి ఆస్క్ ఒకటి, థర్డ్ వన్ వచ్చి ఆన్ అండ్ బిగిన్. ఇవి మనకి ఇక్కడ కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ కరెక్షన్స్లో ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ హ్యాజ్, నాట్ హ్యావ్. Each of the girls has bought her books. The teacher ఇక్కడ ఆస్క్ ఉంది, ఆస్క్డ్ అవుతుంది. ఆస్క్డ్ them to open. ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ బదులుగా ఓపెన్ ఎట్ అన్నది. ఓపెన్ ఎట్ పేజ్ 10 అండ్ బిగిన్. బిగిన్ అని ఉంది కదా, ఇది కూడా పాస్ట్ టెన్స్ కూడా అనేది బిగిన్. Each of the girls has bought her books. The teacher asked them to open it page 10 and begin reading. ఇక్కడ ఈచ్ టేక్స్ సింగులర్ వెర్బ్ హ్యాస్, పాస్ట్ టెన్స్ కాన్స్టెన్సీ ఆస్క్డ్ అండ్ బిగాన్, కరెక్ట్ ప్రిపోజిషన్ ఎట్. నెక్స్ట్ ప్యాసేజ్. The train leave at 6 o'clock in the morning, but we was late. We run fast to the station and reach just in time. ఇక్కడ చూసినట్లయితే కరెక్షన్ చేయాల్సింది వచ్చి లీవ్ ఒకటి, వర్డ్స్ ఒకటి, రన్ ఒకటి అండ్ రీచ్. ద ట్రైన్ లీవ్ అని ఉంది, లీవ్స్, ద ట్రైన్ లీవ్ at 6 o'clock in the morning, బట్ వీ, ఇక్కడ వీ వచ్చింది కనుక ప్లూరల్ ఫామ్ రాయాలి. వీ వర్, నాట్ వాస్. వీ వర్ లేట్. వీ ర్యాన్, నాట్ రన్, ర్యాన్. వీ ర్యాన్ ఫాస్ట్ టు ద స్టేషన్ అండ్ రీచ్డ్ జస్ట్ ఇన్ టైం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి ట్రైన్ అనేది సింగులర్ కనుక లీవ్స్ రాయాలి. వీ అనేది మనకి ప్లూరల్ కనుక ఇక్కడ వెర్బ్ కూడా వర్ రాయాలి. వీ వర్ హెల్పింగ్ వెర్బ్. అలాగే ర్యాన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కనుక ఇక్కడ రన్ అనేది ర్యాన్ అవుతుంది, రీచ్ అనేది రీచ్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్యాసేజ్. Rani and her friends was going to market. They buy some fruits and vegetables. On the way back, they see a poor man who was begging for food. ఇక్కడ రాణి అండ్ హెర్ ఫ్రెండ్స్ was కాదు, ప్లూరల్ కనుక వర్ రాయాలి. వర్. దే బాట్, నాట్ బైస్, బాట్. They bought.
fruits and vegetables. On the way back, they saw, not see. ఇక్కడ past tense లో ఉంది కనుక saw. They saw a poor man who, ఇక్కడ poor man and singular కనుక who is begging for food. Who is begging for food. ఇక్కడ రాణి అండ్ హెర్ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ కనుక వర్ రాయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ కనుక. అలాగే బై అనేది బాట్ అవుతుంది, సి అనేది సా అవుతుంది, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కనుక. అలాగే ఇక్కడ పూర్ మ్యాన్ సింగులర్ కనుక ఈజ్ రాయాలి, వాజ్ బదులుగా ఈజ్ రాయాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ యాక్షన్, రైట్. The students has completed their work and is waiting for the teacher. The teacher come late because he stuck in traffic. The students have, ఇక్కడ స్టూడెంట్స్ అనే వాడు కనుక హ్యావ్ రాయాలి. సారీ, కంప్లీటెడ్ దేర్ వర్క్ అండ్ స్టూడెంట్స్ ఫ్లోరల్ కనుక ఇక్కడ ఈజ్ బదులుగా ఆర్ రాయాలి. అండ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీచర్. ద టీచర్ కమ్ అని ఉంది, ఇక్కడ కమ్ కాదు కేమ్. ద టీచర్ కేమ్ లేట్ బికాజ్ he stuck అని ఉంది కదా, he was stuck in the traffic. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ ఉంది కనుక హ్యావ్, అలాగే ఆర్ కూడా. అలాగే పాస్ట్ టెన్స్ ఇక్కడ కమ్ అనేది కేమ్ అవుతుంది, ఇంకా వాజ్ అది పాస్ట్ టెన్స్లో ఉంది కనుక మనము కమ్ము కేము వాజ్ వాడాలి. My brother play cricket very well. He have been practicing since 5 years. Yesterday he win a match and everyone cheer for him. My brother play ఉంది ఇక్కడ, బ్రదర్ అనేది సింగులర్ కనుక ప్లేస్. మై బ్రదర్ ప్లేస్ క్రికెట్ వెరీ వెల్. ఈ హ్యావ్ ఉంది ఇక్కడ, హ్యావ్ సింగులర్ కనుక హ్యావ్. హీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ 5 years. ఎస్టర్డే నిన్న ఆల్రెడీ జరిగిపోయింది కనుక విన్ కాదు, ఓన్. హీ ఓన్ ఏ మ్యాచ్ అండ్ ఎవ్రీవన్ చీర్డ్. ఇది ఆల్రెడీ జరిగిపోయింది కనుక చీర్డ్. పర్ఫెక్ట్, చీర్డ్ పర్ఫెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్ హ్యాస్ చేంజ్ అయింది ఇక్కడ, ప్లేస్ హ్యాస్ సింగులర్ సబ్జెక్ట్ కనుక. అలాగే ఓన్ చీర్డ్. Next passage. The boy which stood first in the class is my cousin. He always do his homework regularly and never tell a lie. His teacher appreciated him. The boy, ఇక్కడ బాయ్ సింగులర్ కనుక ఇక్కడ ఆ బాయ్ వాడుతున్నాం కనుక విచ్ వాడకూడదు, థింగ్స్కి అయితే విచ్ వాడాలి. ఇక్కడ పర్సన్ కనుక హూ వాడాలి. ద బాయ్ హూ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ ఈజ్ మై కజిన్. హీ ఆల్వేస్, ఇక్కడ హీ సింగులర్ కనుక డస్ హిస్ వర్క్ రెగ్యులర్లీ అండ్ నెవర్ టెల్స్ ఏ లై. This is the last passage. There is many books on the table. Each of them have a different color. The librarian tells us handle them carefully because they was new. There is many books అని ఇక్కడ దేర్ బుక్స్ మెనీ బుక్స్ అన్న కనుక ఇక్కడ ఈజ్ బదులుగా ఆర్ రాయాలి, ప్లూరల్ కనుక ఆర్. దేర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ద టేబుల్. ఈచ్ ఆఫ్ దెమ్, ఈచ్ అనేది ఇక్కడ సింగులర్ కనుక హ్యాజ్ వస్తుంది. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఎ డిఫరెంట్ కలర్. ద లైబ్రేరియన్ టెల్స్ అంది, లైబ్రేరియన్ ఆల్రెడీ చెప్పేశాడు కనుక టోల్డ్ రాయాలి. ద లైబ్రేరియన్ టోల్డ్ us to handle them carefully because they was ఉంది, ఇక్కడ was బదులు were రాయాలి. they were new. Okay children.
I think all of you understand this. So stay tuned with this channel, note down important points and practice carefully. That's all for the today's session on 18 passage. I hope you all understand this content. Thank you. Thanks for watching.